హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. షీర్ కుర్మా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ సేమియాని కూడా దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు వీటిని. ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి పాలను వేసేసుకోవాలి. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను మాత్రం ఇలానే చేస్తానండి ఇంట్లో అప్పుడప్పుడు. పాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాలని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ఒక 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి. చివరిగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి, ఫ్రై చేసి పెట్టుకున్నవి.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.